ద్వితీయోపదేశకాండ 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. నేను తప్ప మరొక దేవుడు లేడు. నేనే మిమ్మల్ని జీవింపజేయగలిగినటువంటి వాడును, నేనే మిమ్మల్ని మృతి అప్పచెప్పగలిగినటువంటి వాడును. కాబట్టి నేను తప్ప మరొకటి దేవుడు లేడు. ఇదే యెహోవా వాక్కు అని దేవుని వాక్కు హెచ్చరిక చేస్తా ఉన్నా. అదేంటో విచిత్రం, మన పిల్లల మెడల్లో నల్లతాడు ఏలబడతా ఉంటది. అదేంటో విచిత్రం, మన పిల్లల కాళ్ళకు నల్లతాడు కనబడతా ఉంటుంది. ఆ కాళ్ళకి నల్లతాడు కానొస్తుంటుంది. అదేంటో విచిత్రం, పిల్లల మొడతాడికి తెల్లగా కనపడుకుంటుంది. ఏంటి విచిత్రాలు. దేవుడిని నేనే అంటున్నాడు, నిన్ను బాగు చేయవాడని నేనే అంటున్నాడు, నిన్ను స్వస్థపరచువాడని నేనే అంటున్నాడు, నిన్ను మృతికి అప్పచెప్పేవాడని నేనే అంటున్నాడు. నేను తప్ప ఇక ఎవరు లేరు అని దేవుడే స్వయాన చెప్తున్నా, మనకు బోధపడట్లేదు.